ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మరో 4 రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామని తెలిపారు. దీనికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి చెప్పేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ కావన్నారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. రైతు రుణమాఫీ తర్వాత రైతు భరోసా, ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు. తెలంగాణ బడ్జెట్ను వాస్తవ అంచనాలకు అనుగుణంగా రూపొందించాలని అధికారులకు సూచిస్తామన్నారు. మండలాలు రెవెన్యూ డివిజన్ విషయంపై అసెంబ్లీలో చర్చించి కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ ముందుకు తెస్తామని తెలిపారు. అసెంబ్లీలో చర్చించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ కోతలపై మాట్లాడుతూ విద్యుత్ కోత లేదు, పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందని, ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుంది. 30% నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80%కి పెరిగింది. దీనివలన ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయి. గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తుంది. మహిళల ఉచిత రవాణా సదుపాయాన్ని ప్రభుత్వం ప్రతి నెలా చెల్లిస్తోంది. దాని కారణంగానే ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. మహిళలకు ఉచిత రవాణా సదుపాయం వల్ల టెంపుల్ టూరిజం పెరిగింది. అక్కడ జీఎస్టీ కూడా పెరిగింది అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.